అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యూఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. అసలేం చేస్తున్నారు అంటూ అతని అరిచేతి కాలిపోతుంటే గబుక్కున లాక్కొని ప్లేట్లో వేసింది ఆ హారతి కర్పూరాన్ని. అతని చేతి ఎర్రగా మారి కనిపించగానే ఆమె కన్నీళ్లు చెంపల మీదకి జారిపోతున్నాయి. అరచేతిని తడుముతో అసలెందుకు ఇలా చేశారు అని ఏడుస్తుంటే ఆమె కన్నీటిని చూసి నొసలు చిట్లిస్తూ బుగ్గలని వత్తి దగ్గరికి లాక్కొని యు ఆర్ సో సెక్సీ అని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ యు ఆర్ స్టిల్ సిక్స్ విన్ యూ క్రై, నువ్వేడుస్తుంటే ఇంకా సెక్సీగా ఉన్నావు అన్నాడు. అతనికి కాలింది అని ఆమె కంగారు పడుతుంటే అతని మాటలకి పిచ్చి పట్టినట్లుగా చూస్తోంది. ఆమె చుబుకం కింద చెయ్యి వేసి దగ్గరగా జరుపుకుంటూ పెదాలని అందుకోవడానికి ముందుకు రాగానే ఆ హారతి కర్పూరం వేడిసెగా చేతికి తగులుతుంటే టక్కున తేరుకొని అతన్ని దూరం నెట్టేసి ఆ ప్లేట్ని పక్కన పెట్టి అతని చేతిని తీసుకొని చూస్తుంటే వెనక్కి లాక్కొని అక్కడి నుండి ఆమెను దేకకుండా వెళ్ళిపోయాడు. వెళ్తున్న అతన్ని అలాగే చూస్తూ అతని వెనకాలే వెళ్ళింది. కాలిన ప్లేస్లో బర్నల్ అప్లై చేయాలని. ఇక అతను ఆగకుండా వాష్రూమ్కి వెళ్తుంటే అతని చేయి పట్టుకుంది. పట్టుకున్న చేతిని విసిరి కొట్టకుండా అలాగే గోడకి పిన్ చేస్తూ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఉంటే అతని సూటి చూపులకి హార్ట్ బీట్ ఓ రేంజ్లో రేజ్ అవుతోంది. డస్కీకి ఏంటని కళ్ళెగరేశాడు. మీ చెయ్యి అనింది. నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని ఆమెకు దూరం జరిగి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి డ్రెస్అప్ అవుతుంటే అక్కడే ఏడుస్తూ నిలబడి చూస్తూ ఉంది. కానీ ఇంచు కూడా కదలలేదు. ఆమెనేమాత్రం పట్టించుకోకుండా గ్రీన్ కలర్ షర్ట్ ఫార్మల్ పాయింట్లో రెడీ అయిపోయి బాడీ స్ప్రే చేసుకొని చేతికి వాచ్ హెయిర్ కోంబ్ చేసుకొని కిందకి వెళ్తుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని చేయి పట్టుకొని ప్లీజ్ అనింది. వాట్ ప్లీజ్ అన్నాడు. 1 సెకండ్ అని టేబుల్ డ్రాలో బర్నల్ తీసి గబగబా వచ్చి అతని అరిచేతిని తీసుకొని మెల్లగా అప్లై చేసింది. వైట్ కలర్లో ఉన్న అతని స్కిన్ కాస్త కాలి మెరూన్ కలర్లో అయిపోయింది. దాన్ని చూస్తుంటే ఆమె కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు. కన్నీళ్లు అతని చేతి మీద పడుతుంటే విసురుగా లాక్కొని ఆమె దవడలు గట్టిగా వత్తిపట్టాడు. ఇఫ్ యూ క్రై అగైన్ ఐ విల్ కిల్ యూ అని షార్పుగా చూస్తూ చెబుతుంటే టక్కున కళ్ళు తెరుచుకొని తల కిందకి దించింది. ఆమెను విసురుగా వదిలి కిందకెళ్ళిపోయాడు దక్ష్. ఇక డస్కీ కూడా అతని వెనకాలే పరిగెత్తింది. బ్రేక్ఫాస్ట్ కోసం అతను కూర్చుంటే ప్లేట్లో ముందుగా దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం అతనికి పెట్టి బాలాజీ కూడా రావడంతో నవ్వుతూ అతనికి కూడా వడ్డించింది. ఇక అంత పెద్ద ప్లేట్లో కొంచెమే కనిపిస్తున్న ఫుడ్ని చూసి నొసలు చిట్లించాడు. అతని ఫేస్ చూసి ఒక వెర్రి నవ్వు నవ్వి దేవుడి ప్రసాదం తినండి అంటుంటే ప్లేట్ని విసిరి కొట్టడానికి చేతిలో ప్లేట్ ఎత్తగానే సార్ ప్లీజ్ వద్దు అని కింద పడేయకుండా గట్టిగా పట్టుకుంది. ఇక ప్రసాదంతో పాటు బ్రేక్ఫాస్ట్ కూడా వడ్డించింది. ప్లేట్లో ఉన్న ప్రసాదం ఎవడు తీస్తాడు అన్నట్లు చూస్తున్నాడు. ప్లీజ్ సార్ దేవుడి ప్రసాదం అలా చేయొద్దు, తినండి సార్. అదేంట్రా అలా చేస్తున్నావు? దేవుడి ప్రసాదాన్ని నేలపాలు చేస్తారా? తిను అంటుంటే ఒక్క చూపు చూశాడు అతన్ని. ఆ ప్రసాదం తీసే వరకు తినను అన్నట్లుగా కూర్చున్నాడు దక్ష్. ఇక చేసేది లేక ప్లేట్లో ఉన్న ప్రసాదం బాధగా చేతిలోకి తీసుకొని వేరే ప్లేట్లో వేస్తూ దక్ష్ ఇడ్లీ నోట్లో పెట్టే నెపంతో నోరు తెరిచాడు. అదే నోట్లో ఇడ్లీ కాకుండా ఆమె చేతిలో ఉన్న ప్రసాదం పెట్టి అక్కడి నుండి కిచెన్లోకి పరిగెత్తింది. పక్కన ఉన్న బాలాజీ గుడ్లు పెద్దవైతే దక్ష్ కళ్ళు మాత్రం ఎర్రటి కొలిమిలా మారాయి. ఇక ప్లేట్లోనే హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళిపోయాడు. కిచెన్లో నుండి తొంగి చూస్తున్న దక్షిత అతను అలా వెళ్తుండగానే బయటకు పరుగున వచ్చి చూస్తుండగానే గుమ్మం దాటేశాడు. అతని కోసం అంత కష్టపడి చేస్తే తినకుండానే వెళ్ళిపోయాడు అని బాధపడుతూ కూర్చుంది. బాధపడకరా, వాడంతే మొండోడు. దేవుడంటే ఎందుకు ఇష్టం ఉండదు? నాకు తెలిసి ఆంటీ ప్రేమ దక్కలేదని అలా తయారయ్యాడేమో, అందుకే దేవుడంటే కూడా ఇష్టం లేదేమో అన్నాడు. అంటే బావని ఇక్కడి నుండే మార్చాలి అన్నమాట. నీ వల్ల కాదులే వేడస్కి, నువ్వు గమ్మున కూర్చో, అంతా రైటర్ పాప చూసుకుంటుంది అని ఆలోచిస్తుంటే నీ ప్రేమతో మార్చేసేయి, మారుతాడు అని చెప్పి వెళ్ళిపోయాడు బాలాజీ. ఏం చేయాలని దీర్ఘాలోచనలో పడింది. ఇక మార్నింగ్ నుండి షూట్లో చాలా బిజీగా సీరియస్గా నిమగ్నమైపోయాడు దక్ష్. ఇక్కడ ఇల్లుని సర్దుతున్న దక్షితకి మేడం అన్న పిలుపు వినిపించింది. తల తిప్పి చూసి చెప్పండి, ఎవరు మీరు? మీకు మేకప్ వేయడానికి వచ్చాను మేడం, సార్ పంపించారు అనగానే ఇప్పుడెందుకు అని ఆలోచిస్తుంటే
నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందని చెప్పిన విషయం గుర్తు రావడంతో సరే అంది. మీరు ఫ్రెష్ అయ్యి వస్తే నేను మేకప్ వేస్తాను అంటుంటే ఇక సరే అంటూ వెళ్ళింది. ఇక తను ఫ్రెష్ అయ్యి రాగానే మేడం మీరు ఈ డ్రెస్ వేర్ చేసి రండి అని ఓ కవర్ తీసి ఆమె చేతిలో పెట్టింది. ఆ కవర్ ఓపెన్ చేసి చూసిన తన కళ్ళు పేలిపోయాయి. అసలు ఇంత గ్రాండ్గా ఉంది అంటే లాంగ్ ఫ్రాక్ ఎక్కడ కొంచెం కూడా ఎక్స్పోజింగ్ చేసినట్లు లేదు. చాలా అందంగా నిండుగా ఉంది. ఏంటిది? ఇది నా కోసమా? అవును మేడం మీకోసమే. నిజంగా నా కోసమేనా? మీరు పొరబడి ఉంటారు. లేదు లేదు మేడం సార్ మీకోసమే పంపించారు. ఈరోజు ఈవెంట్ ఉంది కదా గ్రాండ్గా కనిపించాలి. షాకింగ్గానే ఆ డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ వేర్ చేసి రాగానే ముందుగా హెయిర్ కోమ్ చేసి పైకి స్లీక్ బన్ చేసి ముందు రింగులు రింగులు తిప్పింది. ఇక హెయిర్ అలా బన్ చేయగానే చాలా అందంగా స్టైలిష్గా కనిపించింది దక్షిత. ఇక ఫేస్కి మేకప్ అద్ది కళ్ళకి కాటుక పెదాలకి లిప్స్టిక్ చీక్స్పై చివరగా టచ్అప్ ఇచ్చి చేతికి బ్రేస్లెట్ పెట్టింది. మెడలో దానికి తగ్గ డైమండ్ నెక్లెస్ మొత్తానికి చాలా అందంగా కనిపిస్తున్న దక్షితని చూస్తూ యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ మ్యామ్ అంటుంటే నవ్వింది చిన్నగా. ఇక నేను వస్తాను మేడం అని వెళ్తుంటే ఆగండి మీకు కాఫీ తీసుకొస్తాను అంటుంటే అమ్మో వద్దు మేడం మీ చేతితో ఏం తీసుకోకూడదని చెప్పారు. ఎందుకు అనింది బాధగా. మీరు వేరేలా అనుకోకండి మేడం. మీరు కిచెన్లోకి వెళ్ళి కాఫీ చేసి తీసుకొచ్చేలోపు మీ మేకప్ మొత్తం పాడవుతుంది. మళ్ళీ సార్ నాకు పనిష్మెంట్ ఇస్తారు అని చెప్పి వెళ్ళిపోయింది మేకప్ ఆర్టిస్ట్. ఇక కాసేపటికి మేడం అంటూ లోపలికి వచ్చాడు డ్రైవర్. చెప్పండి మిమ్మల్ని సార్ తీసుకురమ్మన్నారమ్మా రండి అంటూ వెళ్ళిపోతుంటే అతని వెనకాలే వెళ్ళింది దక్షిత. రంగమ్మ ఎదురు రావడంతో పిన్నిగారు వస్తాను సార్ది మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది అని చెబుతుంటే సరే అని నవ్వింది. నిజంగా చాలా అందంగా ఉన్నావు తెలుసా అంటుంటే థ్యాంక్ యూ పిన్నిగారు అంటూ అక్క నుండి వెళ్ళిపోయింది దక్షిత. ఇక కాసేపట్లో అంధేరి స్టూడియోస్ రావడంతో కారు ఆగింది. తల తిప్పి చూసిన దక్షిత కళ్ళు జిగేలు మనడంతో పెద్దవి చేసి అలాగే చూస్తూ ఉండిపోయింది. ఇక కార్ విఐపి పార్కింగ్లో పార్క్ చేశాడు డ్రైవర్. దక్షితకి చాలా భయంగా ఉంది. ఒక్కదాన్ని లోపలికి ఎలా వెళ్ళాలి? కనీసం సార్ కూడా రావట్లేదు అని కార్ దిగి అక్కడే నిలబడి ఆలోచిస్తూ ఉంది. మేడం ఫంక్షన్ స్టార్ట్ అయింది త్వరగా అన్నాడు డ్రైవర్. ఇక లేటుగా వెళ్తే ఆయనతో తిట్లు తినడం తప్ప ఇంకేముండదు అని ఒక్కో అడుగు వేస్తూ లోపలికి వెళ్ళింది. ఆమె అలా లోపలికి ఎంట్రీ అవ్వగానే దక్ష్ అసిస్టెంట్ దగ్గరికి వచ్చి రండి మేడం అంటూ లోపలికి తీసుకెళ్లాడు. ఇక కాస్త ధైర్యం రావడంతో ఆ డ్రెస్ని పైకి పట్టుకొని అలా నడుస్తుంటే అందరి కళ్ళు దక్షిత మీదే. ఎంత అందంగా ఉందో సినిమా హీరోయిన్ కూడా ఆమె ముందు దిగదొడిపే అనిపించేంతలా. బావా ఎక్కడా అని కాస్త కళ్ళు పైకెత్తి చూడగానే చాలా ఎంబారెసింగ్గా ఫీల్ అయ్యి టక్కున తల కిందకి దించింది. అసిస్టెంట్ వెనకాలే వెళ్ళి ఇక్కడ కూర్చోండి మేడం అన్నాడు. తను చూపించిన చైర్లో కూర్చుంది. బావ ఎప్పుడొస్తాడు? ఎక్కడ కూర్చుంటాడు? హీరోయిన్స్ పక్కన కూర్చుంటాడు కదా, అయినా నా పక్కన ఎందుకు కూర్చుంటాడు? అలాంటప్పుడు నన్ను ఈవెంట్కి రమ్మనడం ఎందుకు? సార్కి సేవలు చేయడానికి అన్నాడుగా, సేవ చేసేదానికి ఇంత హెవీగా రెడీ అవ్వడం ఎందుకు అనుకుంటూ ఉండగానే అక్కడ ఆడియన్స్ హడావిడి మొదలైంది. ఎందుకంత హడావిడి చేస్తున్నారో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంది. ఇక ఆడియన్స్ ఉండడంతో ఎవరు వస్తున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళు తప్పుకుంటే చూద్దామని చాలా ఆతృతగా చూస్తోంది. తన భావన అని ఇక అలా ముందుకు జరుగుతుంటే సైడ్ నుండి కనిపించిన దక్షిని చూసి ఆమె పెదాలు విచ్చుకున్నాయి. వైన్ కలర్ షర్ట్, గ్రే కలర్ బ్లేజర్తో, చాంపైన్ షేడ్ పాయింట్లో రిచ్ లుక్తో చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. చుట్టూ సెక్యూరిటీ మధ్యలో ఒక స్టార్లా మెరుస్తుంటే రెప్పగొట్టకుండా చూస్తూ ఉంది దక్షిత. ఇక ఆమె వైపు వస్తుంటే ఇదేంటి నా వైపే వస్తున్నాడు, హీరోయిన్ పక్కన కూర్చోడా అని అనుకుంటుంటే ఆమె హార్ట్ తెగ కొట్టేసుకుంటోంది. ఇక అతను దగ్గరికి వస్తుంటే ఆమె హార్ట్ బీట్ అంతలా రేజ్ అవుతోంది. ఎందుకో తెలీదు. ఇక మెరుపులా వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. గుడ్లు మిటకరించి చూస్తున్న దక్షిత థై మీద గిల్లాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి చిన్నగా నవ్వి తల పక్కకు తిప్పేసింది. అతని అందానికి నోటెంబడి మాట రావట్లేదు. ఏంటి తినేస్తావా అలా చూస్తున్నావు? మరీ అలా చూడకు, అందరూ నిన్నే చూస్తున్నారు అంటుంటే ఇక మాట్లాడలేదు దక్షిత. కానీ అందరూ తనని ఎందుకు చూస్తున్నారు అన్న డౌట్ అయితే వచ్చింది. అంటే హీరో ఉన్నాడుగా, అతన్ని చూడక నన్నెందుకు చూస్తారు అన్న ఉద్దేశంలో.
ఇక కైరా కూడా రావడంతో ఫ్యాన్స్ ఎగబడి చూస్తున్నారు. అతనికి సంబంధం లేదన్నట్లుగా మొబైల్లో తలదూర్చాడు దక్ష్ ఫ్యాన్స్ మాట్లాడడానికి చాలా ట్రై చేస్తుంటే సెక్యూరిటీ వాళ్ళని దగ్గరికి రానివ్వలేదు. ఇక కైరా వచ్చి దక్ష్ పక్కన కూర్చుంటుంటే ఒక చూపు చూశాడు. దెబ్బకు లేచి మరో పక్కకెళ్ళింది. ఈసారి రీటా వచ్చి దక్ష్ పక్కన కూర్చుంది. తనకి ఈ మూవీకి సంబంధం లేదు కానీ ఖైరా కోసం వచ్చింది. ఎందుకు వచ్చిందో తర్వాత తెలుస్తుంది. ఇక ఈవెంట్ మొదలవడంతో హోస్ట్ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసి డైరెక్టర్, హీరో, హీరోయిన్ గురించి మాట్లాడుతూ ఉంది. ఇక దక్ష్ చూపులు మాత్రం స్టేజ్ మీద లేవు, దక్షిత మీదకి మల్లుతున్నాయి. ఎవరు ఈ అమ్మాయి అన్నట్లు చుట్టూ చూస్తున్నారు. ఎప్పుడు చూడలేదని. ఇక అంతలో సీనియర్ ఆర్టిస్ట్ హాయ్ దక్ష్ గారు అంటూ వచ్చి పక్కన కూర్చున్నాడు. ఇక దక్షతో మాట్లాడుతూ అతని చూపులు దక్షిత మీదకి మల్లుతుంటే వావ్ బ్యూటీ, ఎవరు సార్ ఈ అమ్మాయి అని అడుగుతుంటే అతని చూపులకి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ మై లవ్ అన్నాడు. ఒక్కసారిగా గుడ్లు బయటకి పొడుచుకొచ్చాయి దక్షితకి. మరి మీకు మొన్నే వేరే అమ్మాయితో అని అతను ఏదో అడుగుతుంటే బాబు వేడి చూపులకి పదాన్ని అలాగే మింగేశాడు. ఇక మెల్లగా దక్షిత పక్కన చేరి పులిహోర కలపడం మొదలెట్టాడు. కాలిపోతోంది దక్షకి. ఇక్కడ టెన్షన్ పెరిగిపోతోంది దక్షితకి. మొన్నే అంత పెద్ద రచ్చ జరిగింది, ఈరోజు ఏం చేస్తాడో అని. మీరు చాలా అందంగా ఉన్నారు మేడం. మీ పేరేంటి? నిజంగా మీరు సార్ని లవ్ చేస్తున్నారా లేక సార్ అబద్ధం చెబుతున్నారా? మీరు లవ్ చేయకపోతే ముందుగా సంతోషపడేది నేనేనండి అని ఏదో వాగుతుంటే ఫేక్ స్మైల్ ఇవ్వలేక తెగ కష్టపడుతోంది దక్షిత. ఇటు దక్ష చూపులకి అటు అటు వాడి వాగుడికి పిచ్చెక్కిపోతోంది తనకి. ఇక అంతలో జ్యూసెస్ స్నాక్స్ రావడంతో ఇదేంటి, ఈయనకి నా చేతులతో చేసుకుని రమ్మన్నాడుగా, ఇప్పుడు ఈ జ్యూస్ తాగి ఇంటికి వెళ్ళాక నాకు క్లాస్ పీకుతాడు. నన్ను పిలిపించుకుంది ఈ పర్పస్ కోసమే కదా. నా చేతులతో సార్కి జ్యూస్ తీసుకొస్తాను అని. సార్ నేను ఇప్పుడే వస్తాను అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళింది. అంటే వాష్రూమ్ వెళ్తుందేమో అనుకున్నాడు దక్ష్. అంతగా పట్టించుకోలేదు. ఇక ఆమె అలా వెళ్ళగానే అతని మొబైల్ రింగ్ అవుతుంటే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాడు. పక్కనే ఉన్న అతను దక్ష్ బిజీగా ఉండడంతో దక్షిత వెనకాలే వెళ్ళిపోయాడు. ఇది కాదులేండి ట్విస్ట్, ఇంకొకటి ఉంది, రేపు వస్తుంది అనుకుంటున్నాను, చూడాలి మరి. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.